అందరికీ నమస్కారం. పాపం అంటే ఏంటో మనందరికీ తెలుసు. కానీ దేవుడికి అస్సలు నచ్చని, ఆయన ప్రత్యేకంగా అసహించుకునే 7 విషయాలున్నాయని ఎప్పుడైనా ఆలోచించారా? ఈరోజు మనం పాస్టర్ రాజ్ ప్రకాష్ పాల్ చేసిన ఒక ఆసక్తికరమైన ప్రసంగాన్ని విశ్లేషిద్దాం. సామెతల గ్రంథం ఆధారంగా ఆయన ఈ 7 పాపాల గురించి చాలా లోతుగా వివరించారు. మరి అవేంటో చూద్దామా? చూశారు కదా, ఈ ప్రసంగానికి అంతటికీ ఆధారం సామెతల గ్రంథంలోని ఈ శక్తివంతమైన వాక్యమే. ఇక్కడ 6 విషయాలు దేవుడికి ఇష్టం లేవని, 7వదైతే మరీ అసహ్యమని చెప్పబడింది. అంటే ఈ లిస్ట్ ఏదో సాధారణ పాపాలకు సంబంధించింది కాదు, మన స్వభావంలో ఉండే లోతైన లోపాల గురించి మాట్లాడుతుంది. ముఖ్యంగా ఈ ప్రసంగంలో మన ఆధునిక జీవితానికి సంబంధించిన కొన్ని పాపాలను ఎలా విశ్లేషించారో చూద్దాం. సరే, మొదటి పాపంతో మొదలు పెడదాం. ఇచ్ఛ అంటే కామం. అయితే ఇది కేవలం శారీరక కోరికకు సంబంధించింది మాత్రమే కాదు. ఈ ప్రసంగంలో ఈ పదం యొక్క గ్రీకు మూలాల గురించి చెబుతూ అది ఇప్పటి డిజిటల్ యుగంలో ఎలాంటి కొత్త రూపాలు తీసుకుందో చాలా ఆసక్తికరంగా వివరించారు. మనకు తెలుసు, ప్రేమలో చాలా రకాలున్నాయి. గ్రీకు భాషలో ఎరోస్ అంటే రొమాంటిక్ లేదా శృంగారభరితమైన ప్రేమ. ప్రసంగంలో చెప్పినట్టు ఎరోస్ అనేది సహజమైనదే, కాని అది హద్దులు దాటినప్పుడు, అదుపు తప్పినప్పుడు అది ఇచ్ఛా అనే పాపంగా మారిపోతుంది. సమస్య మొదలయ్యేది అక్కడే. చూడండి, పాత పాపాలే, కాని కొత్త రూపాల్లో మన ముందుకొస్తున్నాయి. ఒకప్పుడు ఏదో రహస్యంగా ఉండే ఈ పాపం ఇప్పుడు స్మార్ట్ఫోన్తో మన అరచేతిలోకొచ్చేసింది. అందుకే ఈ ప్రసంగంలో పోర్నోగ్రఫీ వ్యసనమనేది ఈ రోజుల్లో విశ్వాసులకు ఎదురయ్యే అతిపెద్ద ఆధ్యాత్మిక సవాళ్లలో ఒకటని గట్టిగా చెప్పారు. సాధారణంగా ఏదైనా సమస్య వస్తే ఏం చేస్తాం? ఫైట్ చేస్తాం కదా. కానీ ఇక్కడ మాత్రం ఒక విచిత్రమైన, చాలా భిన్నమైన సలహా ఇచ్చారు. అదేంటంటే, ఫైట్ చేయొద్దు, పారిపోండి అని. ఈ రకమైన శోధనను గెలవాలంటే దానికి దూరంగా ఉండడమే ఏకైక మార్గం అంటున్నారు. ఇది చాలా ఆసక్తికరమైన స్ట్రాటజీ కాదంటారా? మరి పారిపోవడానికి కావాల్సిన బలం ఎక్కడినుంచొస్తుంది? దానికి ఒకటే మార్గం, సెల్ఫ్ రెస్పెక్ట్, మనల్ని మనం గౌరవించుకోవడం. ప్రసంగంలో గుర్తుచేసినట్టు మన శరీరం దేవుడు నివసించే ఒక ఆలయం లాంటిది. ఒక ఖరీదైన ఫోన్ని కింద పడకుండా ఎంత జాగ్రత్తగా చూసుకుంటాం? మరి మన శరీరం, మన ఆత్మ అంతకంటే విలువైనవి కాదా? ఈ ఒక్క ఆలోచన చాలు, మన దృక్పథం మొత్తం మారిపోతుంది. సరే, ఇక్కడ మనకోసం ఒక చిన్న టెస్ట్ లాంటిది చెప్పారు. మనసులో నిజంగా ఏముందో తెలుసుకోవడానికి ఒక్కసారి మన యూట్యూబ్ ఫీడ్ చెక్ చేసుకోమన్నారు. వినడానికి కొంచెం సూటిగా, ఇబ్బందిగా అనిపించొచ్చు, కానీ నిజమే గదా. మన ఆన్లైన్ అలవాట్లే మనకు అద్దం పడతాయి. మనం ఏం చూస్తామో మన ఆలోచనలు కూడా అటువైపే వెళ్తాయి. ఇదొక పవర్ఫుల్ సెల్ఫ్ చెక్. సరే, ఇప్పుడు రెండో పాపం వైపు వెళ్దాం. అదేంటంటే తిండిబోతుతనం. అయితే ఇది కేవలం ఎక్కువ తినడం గురించి మాత్రమే కాదు. అసలు విషయం అదుపులేని ఆకలి లేదా అదుపులేని కోరిక. చూడండి, ఇక్కడొక చిన్న తేడా ఉంది, దాన్ని మనం అర్థం చేసుకోవాలి. బతకడానికి తినడం అది అవసరం, అది పాపం కాదు. కాని తినడమే మనల్ని కంట్రోల్ చేయడం మొదలుపెడితే, అది మనల్ని శాసిస్తే, అప్పుడది తిండిబోతుతనం అనే పాపం అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే అవసరానికి, వ్యసనానికి మధ్య ఉన్న తేడా ఇది. మరి ఈ పాపం మన రోజువారీ జీవితంలో ఎలా కనిపిస్తుందో తెలుసా? కేవలం ఎక్కువ తినడమే కాదు. ఉదాహరణకు, కూల్ డ్రింక్స్ లేదా స్వీట్స్ అస్సలు మానలేకపోవడం, డాక్టర్లు వద్దన్నా సరే అనారోగ్యకరమైన ఫుడ్ తినాలనిపించడం, ఇంకా బోర్ కొడితే చాలు ఆకలి లేకపోయినా స్విగ్గీ, జొమాటోలో ఆర్డర్ పెట్టడం, ఇవన్నీ కూడా అందులో భాగమేనట. ఈ పాయింట్ని ఇంకా బలంగా చెప్పడానికి ప్రసంగంలో ఈ వాక్యాన్ని కోట్ చేశారు. వారి కడుపే వారి దేవుడు. ఎంత పవర్ఫుల్ మాట కదా ఇది! అంటే మన శారీరక కోరికలనే దేవుడికంటే ఎక్కువగా పూజిస్తున్నామని అర్థం. ఇది ఒక రకంగా విగ్రహారాధన లాంటిదే. ఓకే, ఇప్పుడు మూడో పాపం చూద్దాం. ఇది చాలామంది కన్ఫ్యూజ్ అయ్యే విషయం. అసలు సమస్య డబ్బుతో కాదు, డబ్బు మీద ఉండే విపరీతమైన ప్రేమతో. ఇందాక తిండి విషయంలో చూసినట్టే ఇక్కడ కూడా ఒక క్లియర్ డిఫరెన్స్ ఉంది. డబ్బు ఉండటం తప్పు కాదు, కాని ఆ డబ్బే మన యజమానిగా మారితే, మనం దానికి బానిసలైతే అప్పుడది పాపమవుతుంది. అంటే ఒక వస్తువుని వాడాల్సింది పోయి దాన్నే పూజించడం లాంటిదన్నమాట. దీనికి మన లైఫ్లో ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? ప్రతి సంవత్సరం కొత్త ఐఫోన్ కొనాలి అనుకోవడం. ఇదొక సైకిల్ లాంటిది. ఎంత సంపాదించినా, ఎంత కొన్నా సంతృప్తి ఉండదు. ఎందుకంటే ఇంకా కావాలి అనే కోరికకు ఎండ్ అనేది ఉండదు. డబ్బు మీద ప్రేమ ఎంత డేంజరసో చెప్పటానికి ఈ వాక్యం చాలు. సమస్తమైన కీడులకు మూలము అంటే ఇది అన్ని చెడులకు రూట్ కాజ్ లాంటిది.
ఇది కేవలం ఒక పాపంతో ఆగదు. దీనివల్ల ఎన్నో ఇతర పాపాలు, బాధలు కూడా వస్తాయి. సరే, ఇన్ని సమస్యల గురించి మాట్లాడుకున్నాం కదా, మరి సొల్యూషన్ ఏంటి? ఇప్పటివరకు ప్రాబ్లమ్స్ని ఎనలైజ్ చేసిన ఈ ప్రసంగం ఇప్పుడు ఒక ఆశాజనకమైన మార్గాన్ని చూపిస్తుంది. అదే మార్పు కోసం పిలుపు. మార్పు కోసం ఒక సింపుల్ 3 స్టెప్ ప్రాసెస్ చెప్పారు. ఫస్ట్, స్వీయ పరిశీలన, అంటే మనలో ఉన్న లోపాలని నిజాయితీగా ఒప్పుకోవడం. సెకండ్, ప్రార్థన, సహాయం కోసం దేవుణ్ణి డైరెక్ట్గా అడగడం. ఇక ఫైనల్గా థర్డ్ స్టెప్, పరివర్తన, అంటే దేవుడి సహాయంతో మార్పు సాధ్యం అని గట్టిగా నమ్మడం. ఈ ప్రసంగం విన్న తర్వాత అసలైన పని ఇక్కడే మొదలవుతుంది. మనల్ని మనం వేసుకోవాల్సిన ఒకే ఒక్క ప్రశ్న, నాలో ఈ లోపం ఉందా? ఎందుకంటే ఇది కేవలం వినడానికి కాదు, మన జీవితానికి అప్లై చేసుకోవడానికి, మార్చుకోవడానికి కదా. చివరిగా ఈ ప్రసంగం మనకు ఒక జవాబివ్వదు, బదులుగా ఒక ప్రశ్నతో వదిలేస్తుంది. అది ఏంటంటే, దేవునితో మాట్లాడ్డానికి సిద్ధమా అని. ఇది కేవలం ఒక ప్రశ్న కాదు, ఒక ఆహ్వానం. మన బలహీనతల్ని ఒప్పుకొని సహాయం అడగడానికి మనం రెడీనా కాదా అని మనల్ని మనమే తేల్చుకోవాలి. ఒక్కసారి ఆలోచించండి.